లార్డ్ విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్కి ప్రతి ఒక్కరికి స్వాగతం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే కంటే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, గొప్ప దేవుడా నీ ఘనమైన నామాన్ని కోట్ల కొద్ది స్తుతి. అయ్యా మరి ప్రభా, ఈ ఉదయకాలం సమయంలో మరి ముఖ్యంగా అయ్యా నా తండ్రి నీ వాక్యము అయ్యా నా తండ్రి మేము చదివి ధ్యానిస్తుండగా అందులో ప్రభా మాతో మీరు మాట్లాడండి, అద్భుతం జరిగించు. పరిశుద్ధాత్మడ అయా వింటున్న వారికి అయా నా తండ్రి వారు నీపైన ఆనుకునే కృప వారికి దయచేయండి, అద్భుతం జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి. నీకే మహిమ, నీకే ఘనత యేసు నామమున ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు వాక్యం ఏమిటంటే 146వ కీర్తన 5వ వచనం. 146వ కీర్తన 5వ వచనం. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. 146వ కీర్తన 5వ వచనం కీర్తనల గ్రంథంలో నుంచి, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. కీర్తనకారుడు దాదాపు 9 మార్లు కీర్తనల గ్రంథంలో ఆశ గురించి ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాడని వచనం సెలవిస్తున్నది. నేను నీ యందు నీ వాక్యం మీద నేను ఆధారపడి ఉన్నాను, నీ ఆ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను కీర్తనకారుడు అంటున్నాడు. పాత నిబంధనకు వచ్చేసేసరికి దావీదు తన హృదయానుసారుడని యేసుప్రభు తన వాక్యంలో వెల్లడించారు. దావీదు తన హృదయానుసారుడు, ఎందుకంటే తన ఉద్దేశంలో సఫలము చేయవాడు, ఆయన ఇష్టానుసారంగా జీవించేవాడు అని దావీదుకి ఒక టైటిల్ యేసుప్రభు అంటే దేవుడు ఇచ్చి ఉన్నాడు. సో ఎందుకు అతనికి ఇష్టానుసారం అంటే ఆయన వాక్యాన్ని పైన, ఆయన మాట పైన ఆధారపడి ఆయన వాక్యానుసారంగా జీవించే వ్యక్తి దావీదు అని పిలువబడుతున్నాడు. తన హృదయాన్ని, దేవుని హృదయంలో ఒక చోటుని సంపాదించుకోగలిగినాడు. సో దేవుని మాటలపైన ఒకవేళ మనము ఆశ పెట్టుకుంటే మనము ఎందుకు ధన్యులు అని ఈడ వాక్యం సెలవిస్తుంది. అంటే ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. అంటే ఆయన మీద మాటల మీద, అంటే ఆయన ఇచ్చిన మాటకు మనం లోబడి దాని మీద ఆనుకొని ఆయన ఇచ్చిన మాటకు మనం లోబడి ఆశ పెట్టుకొని ఒకవేళ ఉన్నట్లయితే మనము ధన్యులము. దేవుడు ఎందుకు మనకు ఆయన మీద ఆశ పెట్టుకోమని అంటున్నాడు? ఆయన మాట ఆశను తృప్తిపరిచే విధంగా ఉంటుంది. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆశపడు ప్రాణములు తృప్తిపరచును అనే వాక్యము సెలవిస్తున్నది. సో ఆయన మీద ఆశ పెట్టుకుంటే మనము సిగ్గుపడము, ఆయన మీద ఆశ పెట్టుకుంటే మనము ధన్యులము అని దేవుడే డిక్లరేషన్ ఇస్తున్నాడు. సో ఎందుకు ఆయన మీద మనం ఆశ పెట్టుకొని నడవాలి అని అంటే, ఆయన సృష్టికర్తను. కింద వచనాల్లోకి వెళ్తే ఆయన దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆయన భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు పైన ఆధారపడితే అందులో మనమున్నాము, ఆకాశం కింద మనమున్నాము, భూమి పైన మనమున్నాము, ఈ మధ్యలో మనము నివసిస్తున్నాము, మనము ఏమి చేస్తున్నామో ఆయన దృష్టిస్తున్నాడు. సో ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు, మనను సృష్టించినవాడు. కాబట్టి ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే, ఆయన మాట మీద ఆశ పెట్టుకొని మనం ఉన్నట్లయితే, ఆయన మీద ఆశ పెట్టుకొని ప్రార్థన పూర్వకంగా, ఆయన ఆజ్ఞల పూర్వకంగా, ఆయన మాటలకు రూఢిపడి నమ్ముతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనం తృప్తిపరచువాడని వాక్య భావము మనకు తెలియపరుస్తున్నాడు. సో ఎంతమంది అయితే ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఆయన యందు విశ్వాసంతో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము ఆయన మాట మీద మరుసటి ఏట ఈ టైం కల్లా నువ్వు ఒక కుమారుని కంటావని ఏ రీతిగా మరి ప్రభు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఈరోజు మనము ఆయన మీద వాగ్దాన పూర్వకంగా ఆయన మాట మీద మనం నిలబడినట్లయితే, ఆశ పెట్టుకున్నట్లయితే, విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే, ఆయన మీద మనం ఆనుకొని ఉన్నట్లయితే దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. ప్రభు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు, గొప్ప దేవుడని ఘనమైన నామానికి కోట్ల కొద్ది స్తుతులు నాయన. అయా మరి ప్రభ నీ మాటలపైన మరి ప్రభ మేము ఆశ పెట్టుకుంటుండగా తండ్రి నీ సన్నిధిని మాకు దయచేయండి ప్రభు. అయా నా తండ్రి మరి ప్రభ నువ్వు ఆశపడు ప్రాణంలో తృప్తిపరుస్తానన్నావు. ఎంతమంది అయితే క్రీస్తుని అంగీకరించలేదో ప్రభా, నీపైన మనసు పెట్టుకుని నీపైన ఆశ పెట్టుకున్నారో, త్రాగుబోతులను మార్చుటకు శక్తిమంతుడు, విడిపోయిన భార్యభర్తలను కలుపుటకు శక్తిమంతుడు, ఆయా పాపంలో ఉన్న వారిని విడుదలిచ్చుటకు శక్తిమంతుడు, వారు పెట్టుకుంటున్న ప్రతి విధమైన ఆశలపైన నీ కృప కుమ్మరించండి ప్రభా. గర్భము లేని వారికి గర్భము దయచేయుటకు శక్తిమంతుడు, ఆయా ప్రతి విధమైన అప్పుల సమస్యల నుంచి విడిపించుటకు శక్తిమంతుడు, ఆధారం లేని వారికి ఆధారం కలగజేయుటకు శక్తిమంతుడు తండ్రి.
నీకే సమస్తము సాధ్యము కనుక నీపైన ఆశ పెట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి మరి ప్రభా రక్షణ దయచేయండి, విడుదల దయచేయండి, విజయం ఇవ్వండి. కల్వరి సిల్వలో కార్చిన రక్తంలో ఉన్న కృపని వారికి కలగజేయమని బ్రతిమలాడుతున్నా నాయన. మరి ఈ రోజున మరి ప్రభా యేసుని సొంత రక్షకునిగా ఎంతమంది అయితే మరి ప్రభా ఉన్నారో తండ్రి, ఈ మాటలు మరి ప్రభా వారి హృదయంలో ముద్రించమని బ్రతిమలాడుతున్నాను. పరిశుద్ధాత్ముడా నీ గొప్ప నామానికి వందనాలు. యేసు ప్రభు అని ఎవరు నోటితో ఒప్పుకుంటే అయా నా తండ్రి వారి హృదయంలోనికి మరి ప్రభా మీరు దేవుడుగా వస్తారని నీ వచనం సెలవిస్తుండగా తండ్రి, ఈరోజు మరి ప్రభా యేసు ప్రభుని మరి ప్రభా అంగీకరించే బిడ్డలుగా మరి ప్రభా ఉండినట్లుగా నీ కృపను కుమ్మరించండి, వారికి రక్షణ దయచండి, వారిని నిత్యత్వంలోనికి నడిపించమని. అయా ఎంతమంది అయితే మరి ప్రభా నీ మాటలు విన్నారో వారి హృదయాంతరంగంలో వారికి ఉన్న ప్రతి విధమైన వేదల నుంచి విడుదల దయచేయమని నజరుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.